ఉన్న సమయంలో మన ప్రస్తుతం ఉన్న సొసైటీలో మనం ఏదో ఉంటున్నాము. సో సెక్షువల్ హెల్త్ హ్యాస్ బికమ్ ఒక బ్రాంచ్ లాగానే అయిపోయింది. అంటే ఫిజికల్ హెల్త్ ఉంటది, మెంటల్ హెల్త్ ఉంటాయి. దాంతో పాటు సెక్షువల్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ సెక్షువల్ హెల్త్ అంటే సెక్స్ గురించి మాట్లాడాలంటే చాలా మంది భయపడతారు. సిగ్గు ఉంటది, సిగ్గు అనిపిస్తది. అండ్ మనము ఈ సబ్జెక్ట్‌కి, టాపిక్‌కి ఒక అరే! ఇది మాట్లాడకూడదు అనేసి అట్లా మనము మన సొసైటీలో, మన ఫ్యామిలీలో అట్లా మనము ఆహ్, జనరల్‌గా ఉంటాము. అరే! ఈ టాపిక్ చాలా ఆహ్, అన్‌అవాయిడబుల్ అంటే అన్‌వాంటెడ్ టాపిక్ ఉంది. మనం దానికి టచ్ చేయకూడదు. అండ్ ఇదే మనము మన జనరల్ బిజినెస్‌లో గూడా మనం కొద్దిగా ఇది అంటాం గదా! ఐ మీన్ వి కైండ్ ఆఫ్ have this mindset that we should not talk about sex. సో ఫ్రెండ్స్, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన లైఫ్, మీ లైఫ్, నా లైఫ్ మొదలైంది ఎందుకంటే సమ్‌వన్, సమ్‌వన్ కాదు. అంటే మీ అమ్మా నాన్న, నా అమ్మా నాన్న సెక్షువల్ యాక్టివిటీ చేస్తేనే మనము ఈ భూమిలో, ఈ ఈ ప్రపంచంలో పుట్టాము. వితౌట్ సెక్స్ దేర్ ఈస్ నో రిప్రొడక్షన్. దేర్ ఈస్ నో ప్రొజెనీ. అంటే మీ పిల్లలు, నా పిల్లలు రావాలంటే సెక్స్ అయితేనే. ఓకే. సో, ఒక లైఫ్ ఈ భూమి మీద రావాలంటే వితౌట్ సెక్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఈ ఇంత ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏదో ఉంది. అంటే ఆ యాక్టివిటీతో ఒక కొత్త జీవితం ప్రపంచంలో ఈ భూమి మీద వస్తుందంటే, ఆ టాపిక్ మీద మనము ఎందుకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ నాలెడ్జ్ ఉండకూడదు. So how many of you think that sexual health is a very, very important topic? Please write down yes in the chat box. Sexual health గురించి మనం మాట్లాడాలి, మనకి తెలవాలి. అది ఇంతమందికి అనిపిస్తుంది. ప్లీజ్ చాట్ బాక్స్‌లో రాయండి. రైట్. ఓకే. థాంక్ యూ. రైట్. సో లెట్ us స్ట్రెయిట్ అవే గో ఇంటు ద టాపిక్. నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది సెక్షువల్ హెల్త్ గురించి ఒక్కసారి ఇంగ్లీష్‌లో చదివిస్తాను. The World Health Organization defines sexual health as state of physical, emotional, mental and social well-being in relation to sexuality. అంటే సెక్షువాలిటీ సంబంధించిన, సెక్షువల్ యాక్ట్ సంబంధించిన ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ అండ్ సోషల్ వెల్-బీయింగ్. అంటే సెక్షువల్ యాక్ట్, సెక్షువల్ యాక్టివిటీ సంబంధించిన కావాల్సిన ఫిజికల్ హెల్త్ కావాలి. అంటే సెక్షువల్ యాక్ట్ చేసేటప్పుడు ఏదో ఫిజికల్ స్ట్రెంగ్త్ గానీ, ఫిజికలీ మనకి వెల్-బీయింగ్ ఏదో ఉండాలి అది. తర్వాత మెంటల్ వెల్-బీయింగ్ ఉండాలి. మెంటలీ ఆ స్టేట్‌లో ఉండాలి. ప్లెజర్ మూడ్‌లో ఉండాలి. ఎమోషనల్ వెల్-బీయింగ్ అండ్ సోషల్ వెల్-బీయింగ్. అంటే సోషల్ మనం ఎవరితో ఇండల్జ్ అవుతున్నాము సెక్షువల్లీ, ఆ వెల్-బీయింగ్ ఉండాలి. మంచి కార్డియల్ రిలేషన్‌షిప్ ఉండాలి. మంచి హెల్తీ రిలేషన్‌షిప్ ఉండాలి. సో, అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ అండ్ సోషల్ వెల్-బీయింగ్ ఇన్ రిలేషన్ టు సెక్షువాలిటీ ఈజ్ సెక్షువల్ హెల్త్. ఇట్స్ నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. అంటే డిసీజ్ లేదు నాకు, ఏమీ ఫిజికల్ ప్రాబ్లమ్ లేదు, ఏమీ ఎమోషనల్ ప్రాబ్లమ్ లేదు అనేసి కాదు. ఏమీ డిస్‌ఫంక్షన్ కాదు నాకు. నా ఆర్గన్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. నాకు ఎలాంటివి ప్రాబ్లమ్ లేదు. అంటే దట్ ఈస్ నాట్ సెక్షువల్ హెల్త్. సెక్షువల్ హెల్త్ ఈస్ జస్ట్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ డిస్‌ఫంక్షన్ ఆర్ ఇన్ఫర్మిటీ. ఇన్ఫర్మిటీ ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత, ఒక ఓల్డ్ ఏజ్ అది లేడీస్ ఉండొచ్చు, మేల్స్ ఉండొచ్చు. ఇన్ఫర్మిటీ ఏంటంటే ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత
ఫిజికల్ సెక్షువల్ వీక్నెస్ కానీ ఫిజికలీ సెక్షువల్ యాక్టివిటీ న్యాచురల్గా తగ్గిపోతుంది, న్యాచురల్గా వీక్నెస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్ఫర్మిటీ. సో సెక్షువల్ హెల్త్ రిక్వైర్స్ అ పాజిటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అప్రోచ్. మనం ఇవాళ ఎందుకు భయపడుతున్నాము మాట్లాడడానికి? ఎందుకంటే ఆ కొద్దిగా నెగటివ్ అప్రోచ్ ఉంది. సెక్స్ మాట్లాడాలంటే అయ్యో అట్లా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది, సిగ్గు ఉంటుంది. సో ఒక నెగటివ్ అప్రోచ్ ఉంది మొత్తం. అండ్ రెస్పెక్ట్ఫుల్గా మనం చూడట్లేదు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే. సో మన అప్రోచ్ ఒక రెస్పెక్ట్ఫుల్ అండ్ పాజిటివ్ ఉండాలి. ఎందుకంటే చూడండి, భారతదేశము ఈ ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇది. ఎక్కడ చూసినా సెక్స్ గురించి మనము డిస్కస్ చేయకూడదు, మనం మాట్లాడకూడదు. సో మనం ఇంత భయపడుతున్నాము, లేకపోతే ఇంత అవాయిడ్ చేస్తున్నాము ఈ టాపిక్ గురించి అంటే ఆలోచించండి, మరి ఈ పాపులేషన్ ఎలా పెరిగిపోయింది? వై హ్యావ్ వీ బికమ్ ద నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్? బికాజ్ మనం అందరూ చేస్తున్నాము కాబట్టి ఇంత పెద్ద పాపులేషన్ అయింది కదా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీ షుడ్ ఆల్ డిస్కస్, వీ షుడ్ ఆల్ బి ఇన్ఫార్మ్డ్. అంటే మనం కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ యాజ్ అ వెల్నెస్ కోచ్ మనము మార్కెట్లో వెళ్తున్నామంటే మనం కూడా ఎవరికైనా హెల్ప్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో రెస్పెక్ట్ఫుల్గా పాజిటివ్గా మనము ఈ సెక్షువాలిటీ గురించి మనము ఆలోచించాలి అండ్ అప్రోచ్ ఉండాలి, రైట్? సో సెక్షువల్ హెల్త్ రిక్వైర్స్ అ పాజిటివ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అప్రోచ్ టు సెక్షువాలిటీ అండ్ సెక్షువల్ రిలేషన్షిప్స్, as well as the possibility of having pleasurable and safe sexual experience. Sex overall or intercourse or coition ఈ మెడికల్ టర్మ్స్ ఉన్నాయి. అంటే కలవడం అంటాం కదా, దానికి ఈ మెడికల్ టర్మినాలజీస్ ఉన్నాయి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక అనుభవం ఉంది. సెక్షువల్ యాక్ట్ ఇస్ అ అనుభవం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. సో ద ఎక్స్పీరియన్స్ ప్లెజరబుల్ ఉండాలి, సేఫ్ ఉండాలి, అండ్ డిస్క్రిమినేషన్ ఫ్రీ ఉండాలి, వైలెన్స్ ఫ్రీ ఉండాలి, అండ్ కోయర్షియన్ ఫ్రీ ఉండాలి. అంటే ఏమి వాట్ యు కాల్, ఇట్ షుడ్ నాట్ బి వేర్ యు ఆర్ ఫోర్సింగ్ సమ్వన్, ఫోర్స్ఫుల్ ఉండకూడదు. సో ఈ అన్నీ మొత్తము సెక్షువల్ హెల్త్ కింద డెఫినేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాసింది. కానీ ఇవాళ మీరు చూస్తే చాలా మందికి సెక్షువల్ హెల్త్ గురించి ఏమీ తెలియదు. మాక్సిమం మెంబర్స్కి చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నాయి. ఆర్ చాలా లో కానీ సోషల్ మీడియాలో గురువులు వస్తున్నారు. నిన్న పుట్టిన గురువులు ఇవాళ వచ్చేసి సెక్షువల్ హెల్త్ గురించి, సెక్షువల్ ప్రొడక్ట్స్ గురించి ఏదేదో వాగుతున్నారు, ఏదేదో చెప్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ చాలా మంది కన్జ్యూమ్ చేసేసి రకరకమైన ప్రొడక్ట్స్ వాడుతున్నారు. వాళ్ళ ఇంకా సెక్షువల్ హెల్త్ పాడవుతుంది. ఆ సెక్షువల్ హెల్త్ పాడవుతుందంటే వాళ్ళ లైఫ్ మొత్తం పాడవుతుంది. లైఫ్ మీద చాలా ప్రభావం పడుతుంది, రిలేషన్షిప్ మీద ప్రభావం పడుతుంది, రకరకమైన ఏరియాస్లో వాళ్ళకి ప్రభావం వస్తుంది. సో మనం చూద్దాం వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెక్షువల్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందంటే ఏమేం ప్రభావం పడతాయి. సో ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్షువల్ హెల్త్ ఇన్ ఓవరాల్ వెల్బీయింగ్? మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో మనం ఎవరెవరికి టచ్ చేస్తాము అంటే మనం ఒక సొసైటీలో ఉంటున్నాము, మనము ఒక ఊర్లో ఉంటున్నాము, మనం ఒక సిటీలో ఉంటున్నాము. సో మనకి చాలా మంది జనాలు మీట్ అవుతాం మనం చాలా మందికి. సో వాళ్ళ లైఫ్లో ఈ ఇంపార్టెన్స్ ఏంటి, మన లైఫ్లో ఇంపార్టెన్స్ ఏంటి అనేసి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇస్ ఫిజికల్ హెల్త్, reproductive health. Good sexual health practice includes responsible
సార్ వాయిస్ స్ట్రక్ అయింది సార్. రీప్రొడక్టివ్ హెల్త్ అంటే ఎవరిది? మన ప్రొజనిది. అంటే సెక్షువల్ హెల్త్ బాగా ఉంటే మనము ఫ్యామిలీ ప్లానింగ్ బాగానే ఉంటుంది. తర్వాత ఈ కిడ్ ఆర్ పిల్లలు ఎవరు పుడతారు వాళ్ళది హెల్త్ బాగానే ఉంటుంది. అండ్ ఎవరికైనా పిల్లలు కావాలి, ఇంకా వాళ్ళ ప్రొజని తీసుకొని రావాలంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. సో ఫిజికల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్షువల్ హెల్త్. సెకండ్ వచ్చేసి ఇమోషనల్ అండ్ మెంటల్ హెల్త్. Stress reduction. Sexual activity within the context of consensual and healthy relationship can be a source of stress relief and enhance overall mental health. అంటే కన్సెన్షువల్ సెక్స్ ఉన్నాయి, ఈ రెండు పార్ట్నర్స్ మధ్యలో కన్సెంట్ ఉంది అంటే వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటున్నారు అండ్ ఆ యాక్ట్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ కన్సెన్షువల్ ఉంటే వాళ్ళ లైఫ్లో మెంటల్ హెల్త్ వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఓవరాల్ మెంటల్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి, చాలా మంచిగా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి రిలేషన్షిప్. స్ట్రెంథెన్డ్ బాండ్స్. A healthy sexual relationship can strengthen the bond between partners, enhancing emotional intimacy and communication. చాలా ఇంపార్టెంట్ ఉంది. కమ్యూనికేషన్ అంటే వర్బల్ కమ్యూనికేషన్ మంచిగా కావాలంటే ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, లివ్ ఇన్ పార్ట్నర్స్ ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లో ఒక ప్రాపర్ మంచి సెక్షువల్ హెల్త్ బాగానే ఉంది, ఇద్దరు సెక్షువల్గా హ్యాపీ ఉన్నారంటే వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషనల్గా వాళ్ళ ఇంటిమెసీ బాగానే ఉంటుంది అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ ఇంకా చాలా బాగానే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిలేషన్షిప్ ఆల్సో. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎకనామిక్ ఇంపాక్ట్. ప్రొడక్టివిటీ మీద చాలా బాగా ఇది ఇంపాక్ట్ వస్తుంది. అదేంటి? ఇండివిజువల్స్ ఇన్ గుడ్ హెల్త్ ఇంక్లూడింగ్ సెక్షువల్ హెల్త్ ఆర్ జనరలీ మోర్ ప్రొడక్టివ్ అండ్ కాంట్రిబ్యూట్ పాజిటివ్లీ టు ద ఎకానమీ. ఒక పర్సన్ సెక్షువల్గా హెల్తీ ఉన్నారంటే ఆయన సాటిస్ఫైడ్ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఆయన బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఆయన ఓవరాల్ హ్యాపీనెస్ ఉన్నాడు కాబట్టి బాగా ఇంపాక్ట్ ఆయన వర్క్ మీద పడుతుంది, ఆయన డ్యూటీస్, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయన సరిగా పూర్తి చేయగలుగుతారు. సెక్షువల్గా హ్యాపీ లేదంటే వాడు బిజినెస్ ఉన్నా జాబ్ ఉన్నా ఆయన మైండ్ ఫుల్ ఆ ఒక టాపిక్ మీద ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఆయనకి కాన్ఫిడెన్స్లో ఉంటుంది, ఆయనకి ఏదో రకమైన లోపల ఒక కౌతూహలం ఉంటుంది, ఏం నడుస్తుంది లైఫ్లో, నేను వీక్గా ఉన్నాను, అది ఇది. సో దాట్ విల్ ఆటోమేటిక్లీ ఇంపాక్ట్ ద ప్రొడక్టివిటీ. ఆయన సరిగా పని చేయడు, స్ట్రెస్లో ఉంటాడు, ఇరిటేబిలిటీ ఉంటుంది, ఇవన్నీ వర్క్ మీద పడుతుంది. అండ్ ఇది జస్ట్ ఆయన బిజినెస్ ఆర్ జాబ్ మీద కాదు, ఆయన ఒక్కడు అట్లా ఉంటే నో ప్రాబ్లం, కానీ అట్లా చాలా మందితో ఎలాంటి ప్రాబ్లం ఉంటే అది ఓవరాల్ కంట్రీ economics మీద ప్రభావం పడుతుంది. So this is a very very important topic we all should understand in our society. Now comes brief overview highlighting some key aspects. Sexual health గురించి 3 important points ఉన్నాయి. First is cultural taboo and lack of awareness. చూడండి, మన కల్చర్లో, మన సంస్కృతిలో, మన సొసైటీలో ఈ సెక్షువల్ హెల్త్ గురించి మాట్లాడాలంటే, సెక్స్ గురించి మాట్లాడాలంటే ఒక స్టిగ్మా లాగా ఉంది. అంటే అదే ఇది మనం టాపిక్ అసలు డిస్కస్ చేయకూడదు,
మాట్లాడకూడదు, ఓపెన్ ప్లాట్ఫామ్లో కానీ ఓపెన్గా మనం ఏదో చెప్పకూడదు అనేసి ఒక ఈ టాపిక్కి చాలా ఈ దాని మీద మనకి ఎలా ఉంటుందంటే చీచీ ఇది చాలా గలీజ్ టాపిక్, ఇది మనం చెప్పకూడదు. మనం మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది, నేను ఎవరిదైనా వింటే ఎలా ఏమో ఆలోచిస్తారు. అంటే మనం మాట్లాడే వాళ్ళకి మనం తప్పుగా చూస్తాము అండ్ విన్న వాళ్ళకి కూడా మనం తప్పుగా చూస్తాము. సో ఇది ఒక స్టిగ్మా లాగా ఉంది. అండ్ ఈ స్టిగ్మా లాగా ఉంది ఈ టాపిక్. కాబట్టి చాలా మంది అవాయిడ్ చేస్తారు ఈ టాపిక్‌కి డిస్కస్ చేయడానికి. అండ్ ఎవరికి ప్రాబ్లమ్ ఉంది, ఎవరికైనా ఈ ఇష్యూ ఉంటే కూడా వాళ్ళు కూడా మధ్యలో మళ్ళీ కట్ అయింది. సో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు కూడా డిస్కస్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే ఇది ఒక స్టిగ్మా లాగా ఉంది. అరే! ఇది టాపిక్ గురించి అసలు చెప్పకూడదు. సో ఇది వాళ్ళ లైఫ్‌లో చాలా బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో చాలా గ్యాప్ ఉంది. సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద చాలా గ్యాప్ ఉంది. యూరోపియన్ కంట్రీస్‌లో మీరు చూస్తే, వెస్టర్న్ కంట్రీస్‌లో మీరు చూస్తే చిన్న స్కూల్స్‌లో ఈ టాపిక్ గురించి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. చిన్న వాళ్ళు డోసెస్‌తో స్టార్ట్ చేస్తారు. చిన్న క్లాస్‌లో, చిన్న ప్రైమరీ స్కూల్స్‌లో స్మాల్ డోసెస్‌తో స్టార్ట్ చేస్తారు. అంటే చిన్న క్లాసెస్‌లో వాళ్ళు చెప్పరు. సెక్షువల్ యాక్ట్ ఎట్లా చేయాలి? వాట్ ఈస్ ఇంటర్‌కోర్స్? వాట్ ఈస్ ఆల్ దోస్ థింగ్స్ అట్లా కాదు. చిన్న వాళ్ళు మాటలతో స్టార్ట్ చేసేసి ఒక బాయ్ ఆర్ గర్ల్ 15, 16 వచ్చే వరకి వాళ్ళు చాలా మటికి అనాటమీ గురించి, తర్వాత సేఫ్ సెక్స్ గురించి, తర్వాత మెన్సెస్ గురించి, ఇలాంటివి చాలా టాపిక్స్‌కి వాళ్ళు కవర్ చేసేస్తారు. సో ఒక కుమారావస్థలో, టీనేజ్‌లో ఒక బాయ్ ఆర్ గర్ల్ వచ్చేస్తే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటది సెక్షువల్ గురించి. సో ఫ్రెండ్స్ ఇది మనం స్టిగ్మా లాగా చూడకూడదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో ఉన్న విషయం గురించి ఉందనేసి మనం ఆలోచించాలి. తర్వాత ఈ స్టిగ్మా ఈ ఒక స్టిగ్మా అనేసి ఒక టాపిక్ ఉన్నాయి కాబట్టి మనకి యాక్సెస్ టు హెల్త్ కేర్ కూడా ఇక్కడ కొద్దిగా లిమిటెడ్ ఉన్నాయి. అంటే పర్టిక్యులర్ సెక్షువల్ ఇప్పుడు మీరు చూస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ చాలా మంది ఉన్నారు, డెంటల్ స్పెషలిస్ట్ ఉన్నారు, కార్డియక్ ఉన్నారు, థైరాయిడ్ కోసం ఉన్నారు, ఎండోక్రైనాలజిస్ట్, తర్వాత క్యాన్సర్ స్పెషలిస్ట్, ఇలాంటివి చాలా స్పెషలిస్ట్స్ ఉన్నాయి. ఆప్థల్మాలజీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మీరు ఎక్కడైనా ఓపెన్‌గా సెక్షువల్ హెల్త్ స్పెషలిస్ట్ ఇట్లా ఎప్పుడైనా చూసారా? చాలా తక్కువ. చాలా తక్కువ. సో ఈ సెక్షువల్ హెల్త్‌కి లిమిటెడ్ యాక్సెస్ ఉంది. అంటే దానికి ట్రీట్మెంట్‌కి కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉన్నాయి. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తారు నెక్స్ట్ స్లైడ్స్‌లో. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో మన కోసం యాస్ ఎ హెల్త్ కన్సల్టెంట్, యాస్ ఎ వెల్‌నెస్ కన్సల్టెంట్ మన కోసం ఒక చాలా పెద్ద అపార్చునిటీ ఉంది. మనం చాలా మందికి హెల్ప్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్ డిస్‌ఫంక్షన్ అండ్ మెంటల్ హెల్త్. చూడండి, ఫస్ట్ ఒక స్టిగ్మా లాగా మనం చూస్తున్నాము ఈ టాపిక్‌కి. మాట్లాడడానికి భయపడుతున్నాం. మనం అవాయిడ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఏదో ఉన్నారు, అది తక్కువ మంది ఉన్నారు అండ్ హెల్త్ యాక్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే డిస్‌ఫంక్షన్ వచ్చేస్తున్నాయి. అంటే సరిగా సెక్షువల్ హెల్త్ లేని వల్ల ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ గానీ, ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ గానీ, తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గానీ, ఇలాంటివి ప్రాబ్లమ్ వలన మెంటల్‌గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటబిలిటీ వస్తుంది, కోపం వస్తుంది, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వస్తున్నాయి, డైవోర్స్‌లో అవుతున్నాయి, రేప్‌లో అవుతున్నాయి, మర్డర్‌లో అవుతున్నాయి, ఆహ్, ఇన్ఫిడెలిటీ అవుతున్నాయి. ఇన్ఫిడెలిటీ అంటే ఒక హస్బెండ్, వైఫ్ ఉన్నారు, మ్యారీడ్‌గా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్యలో ఎవరో వీక్ ఉన్నారు. సో హస్బెండ్ బయట వెళ్తున్నారు, లేకపోతే వైఫ్ బయట వెళ్తుంది. ఇయన్నీ సొసైటీలో ఎక్కువ నడుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది సెక్షువల్ హెల్త్ మనము
మాట్లాడట్లేదు, మనం అవాయిడ్ చేస్తున్నాము, దానివల్ల ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ మొత్తం టాపిక్లో కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దేనివల్ల ఈ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దాని గురించి ఒకసారి మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇస్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఎవరికైనా బాగా ఎక్కువ స్ట్రెస్ ఉన్నాయి, ఆల్రెడీ బాగా ఎంగ్జైటీ డిప్రెషన్ ఉన్నాయి, అది స్ట్రెస్ ఎంగ్జైటీ డిప్రెషన్ ఏదైనా కారణం వల్ల ఉండొచ్చు, ఫైనాన్షియల్ కారణం వల్ల ఉండొచ్చు, వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, ఏదో ఆల్రెడీ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, వేరే రకంగా ఏదో డబ్బులు ఇష్యూ ఉంది, ఏదో ప్రాపర్టీ ఇష్యూ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ స్ట్రెస్, ఆ ఎంగ్జైటీ, ఆ డిప్రెషన్ వల్ల సెక్షువల్ హెల్త్ మీద ఇంకా ప్రభావం పడుతుంది, ఇంకా దాని మీద వీక్నెస్ రావడానికి అవకాశం ఉంది. ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికైనా ఒబేసిటీ ఉంది, చాలా హెవీ వెయిటెడ్ పర్సన్ ఉన్నారు అనుకోండి, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తాయి. కార్డియోవెస్క్యులర్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో ఎవరైనా ఎక్కువ స్మోక్ చేస్తున్నారు, టొబాకో కన్సంప్షన్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఆల్కహాల్ యూజ్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, డ్రగ్ యూజ్ ఎక్కువ చేస్తున్నారు, అంటే డ్రగ్ అంటే ఖచ్చితంగా అంటే డ్రగ్ యూజ్ అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, లేకపోతే జిమ్ వెళ్తున్నారు, జిమ్లో ఎక్కువ స్టెరాయిడ్స్ వాడుతున్నారు, లేకపోతే ఏదో బాగా క్రానిక్ డిజీజ్ ఉన్నాయనుకోండి, సో ఆ క్రానిక్ డిజీజ్ కోసం హెవీ ఏదో డ్రగ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, లేకపోతే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఏదో బీపీ కోసం మెడిసిన్స్ వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు, సో అది కూడా సెక్షువల్ హెల్త్ మీద ప్రభావం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ మొత్తము మనకి ఏదో రకంగా మనకి కాంటాక్ట్లో వస్తుంది, అది ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, మనము ఏదో ఫుడ్ ఏదో మనము కూరగాయలు తీసుకుంటున్నాము, తింటున్నాము, దాని మీద ఫర్టిలైజర్స్ స్ప్రింకిల్ చేసేసి, సో అన్నీ మన బాడీ లోపల వెళ్ళి ఆ కెమికల్స్ వెళ్ళి మన సెల్స్కి, మన సిస్టమ్కి వీక్ చేస్తాయి. అండ్ ఈ మొత్తం కారణం వలన చూడండి, ఇప్పుడు మీరు ఈ అన్ని కారణాలు, మనం సొసైటీలో ఉంటున్నాము, మనతో పాటు ఈ కారణాలు ఉండొచ్చు, లేకపోతే మన దగ్గర ఎవరు సొల్యూషన్ తీసుకోవడానికి వస్తున్నారు సెక్షువల్ హెల్త్ కోసం, వాళ్ళ దగ్గర కూడా ఇదే కారణం ఖచ్చితంగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఈ కారణం వల్ల ఆ ప్రాబ్లం చిన్న స్థాయిలో ఉంటే ఈ ప్రాబ్లం సెక్షువల్ హెల్త్ ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నౌ కామన్ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ మెన్, ఇవాళ మనం మాట్లాడుతున్నాము మెన్ గురించి, మెన్కి ఏం సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఈడీ కూడా అంటాం. మేల్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ హైలీ ప్రివలెంట్ ఫ్రమ్ 41 to 60 years of age, అంటే ఈ ప్రాబ్లం 41 to 60 years of age మేల్స్ కి చాలా ఎక్కువ ప్రివలెంట్ ఉన్నాయి. 26 to 30 years ఏజ్ గ్రూప్ లో 8.6% ఉన్నాయి. 31 to 50 years ఏజ్ గ్రూప్ లో 18.3% ఉన్నాయి. అండ్ హైయెస్ట్ ఏదో ఉన్నాయి ఎవరికి ఈ సఫర్ చేస్తున్నారంటే 51 to 60 years ఏజ్ లో ఇది 27% దాకా ఉన్నాయి. అంటే ఓవరాల్ మీరు చూస్తే 27 plus 18 is 45, 45 plus 8 is around 53, అంటే ఆల్మోస్ట్ 50% జనాలకి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రస్తుతం ఆల్రెడీ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు ఏదో రకంగా ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ తో సఫర్ అవుతున్నారు. సో ఆలోచించండి, 140 crore పీపుల్లో అనుకున్నాం 50% ఆర్ మేల్స్, అండ్ ఆ 50% లో అంటే 70 crores లో 50% అంటే ఆల్మోస్ట్ 32 crore జనాలకి ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, శీఘ్ర పతనం అంటాం, శీఘ్ర పతనం. సో ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ is a common sexual problem affecting about 20 to 30% men in sexually active group. అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఎవరు ఉన్నారో
రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తున్నారో దాంట్లో ఆల్మోస్ట్ 20 to 30% మేల్స్కి ఈ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ లో లిబిడో. లో లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ లేని వాళ్ళకి, అంటే అసలు ఆ మూడ్ రాదు, ఆ సెక్షువల్ యాక్టివిటీ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండవు, అవర్జన్ ఉంటుంది. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్తో ఆల్మోస్ట్ 29.6% మేల్స్కి ఈ ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది వాళ్ళకి, అసలు చేయడానికి అసలు డిజైరే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఇది స్పర్మ్ సంబంధించిన, వీర్యం సంబంధించిన ప్రాబ్లం. సో అకార్డింగ్ టు ద స్టడీ బై Indian Council of Medical Research, this is the most premier medical research council in India. ICMR అంటాము, చాలాసార్లు మీరు వినే ఉంటారు. చాలాసార్లు ఈ ICMRది మనము ఎగ్జాంపుల్స్ ఇస్తాము. సో ICMR పరంగా the prevalence of male infertility in India is around 10 to 15%. అంటే 10 to 15% మేల్స్కి పిల్లలు పుట్టట్లేదు ఎందుకంటే వాళ్ళ స్పర్మ్లో ఇష్యూస్ ఉన్నాయి. అది ఒలిగోస్పర్మియా ఉండొచ్చు, అజూస్పర్మియా ఉండొచ్చు, నెక్రోస్పర్మియా ఉండొచ్చు, మోటిలిటీ తక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ 10 to 15%. సో మీరు ఓవరాల్ చూస్తే మేల్స్కి ఈ సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇండియాలో, రైట్? నా ఒక్కొక్క ప్రాబ్లం గురించి కొద్దిగా మీకు చెప్తాను. So first is erectile dysfunction. Erectile dysfunction is the consistent inability to achieve or maintain an erection sufficient for satisfactory sexual performance. It's one of the most common sexual problems in men. So male and female kalvali, sexually involved avali, intercourse jaragali ante erectile dysfunction ante మేల్ సెక్షువల్ ఆర్గన్ అది స్ట్రాంగ్ ఉండాలి, ఇరెక్ట్ ఉండాలి, అప్పుడే ఆ సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంది. సో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ కన్సిస్టెంట్ ఇన్ఎబిలిటీ టు మెయింటైన్ ఆర్ అటైన్ ద ఇరెక్షన్. ఇరెక్షన్ అవ్వట్లేదు, మేల్ ఆర్గన్ టైట్ ఉండట్లేదు అండ్ ఇరెక్ట్ అవ్వట్లేదు అండ్ స్ట్రాంగ్గా ఆయన నిలబడలేకపోతున్నాడు. సో దిస్ ఇస్ సింపుల్ erectile dysfunction. It is called as erectile dysfunction. Reason ఏమున్నాయి? నంబర్ 1 ఫిజికల్ రీజన్. ఫిజికల్ తనకి డయాబెటీస్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే బీపీ ఉండొచ్చు, లేకపోతే ఇంపేర్ బ్లడ్ సప్లై ఆర్ నర్వ్ సప్లై. సో ఇరెక్షన్ ఎలా వస్తుంది మేల్ ఆర్గన్స్లో? అక్కడ బ్లడ్ సప్లై అంటే ఆ ఆర్గన్ ఏదో ఉంది, ఆ మొత్తం ఆర్గన్లో బ్లడ్ ఫుల్ ఫోర్స్లో ఆ బ్లడ్ ఫ్లో అవుతుంది. సో మేల్ ఆర్గన్ది మీరు అనాటమీ చూస్తే ఆ పెనిస్ అంటాము, ఆ పెనిస్ స్పాంజ్ లాగా ఉంటుంది. సో ఇరెక్షన్ ఆ ఫీలింగ్ వచ్చేటప్పుడు ఆ స్పాంజ్ లోపల మొత్తము ఫుల్ ఫోర్స్లో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్పాంజ్ గట్టిగా స్ట్రాంగ్ అయిపోతాయి అండ్ ఇరెక్ట్ అయిపోతాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బ్లడ్ ఫ్లో సరిగా వెళ్ళట్లేదు ఆర్గన్లో, పెనిస్లో. దానివల్ల పెనిస్ వీక్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి అండ్ దాంట్లో ఇరెక్షన్ ఉండదు. సో ఫస్ట్ కారణం ఆఫ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్ ఫిజికల్ వీక్నెస్. సెకండ్ ఇస్ సైకలాజికల్ వీక్నెస్. సైకలాజికల్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నాయి, ఎంగ్జైటీ ఉన్నాయి, గాబర్ ఉంది, డిప్రెషన్ ఉంది, సెక్స్ చేయడానికి భయపడుతున్నాడు, లేకపోతే హస్బెండ్ వైఫ్లో హస్బెండ్ కొద్దిగా ఏమంటాము కొద్దిగా భయపడేవాడు ఉన్నాడు, పర్సనాలిటీ వైఫ్ది కొద్దిగా స్ట్రాంగ్ ఉంది. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశం. అంటే వైఫ్ ఇస్ మోర్ స్ట్రాంగర్ పర్సనాలిటీ, హస్బెండ్ ఈజ్ స్లైట్లీ మెలో పర్సనాలిటీ, వీక్ పర్సనాలిటీ. సో అప్పుడు కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఆర్ టొబాకో ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తాయి.
సిమ్టమ్స్ ఏముంది? సిమ్టమ్స్ లో ప్రైమరీ సిమ్టమ్ ఇస్ డిఫికల్టీ ఇన్ అచీవింగ్ అండ్ మెయింటైనింగ్ ఇరెక్షన్ అవ్వట్లేదు, ఆర్గన్ నిలబడట్లేదు, మెత్తగా అయిపోవడం ఇస్ అ సింపుల్ అండ్ ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ మెనీ టైమ్స్ ఆ సెక్షువల్ డిజైర్ కూడా తగ్గిపోతుంది. సో ఏ ఏజ్ లో ఎక్కువ ఈ కనపడుతుంది? బేసికలీ ఇది కొద్దిగా ఓల్డర్ ఏజ్ లో ఎక్కువ కనపడుతుంది. ఆఫ్టర్ 50s ఇది ఎక్కువ కనపడుతుంది. టిపికల్లీ ఆఫ్టర్ 50s ఎక్కువ ఉంటుంది, బట్ కానీ 40s తర్వాత ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడం మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇది యంగ్ ఏజ్ లో అసలు ఉండట్లేదు, అట్లా లేదు. యంగ్ ఏజ్ లో కూడా ఇది ప్రాబ్లం మనకి కనపడుతుంది. 20s లో, 25 లో, 30s లో కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తారు. సో erectile dysfunction can be an early indicator of cardiovascular problem. అంటే ఎవరికైనా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతున్నాయి అంటే వాళ్ళకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం రావడానికి అవకాశం ఉన్నాయి, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రీమాచ్యూర్ ఇజాక్యులేషన్, శీఘ్ర పతనం. వాట్ ఈస్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్? Premature ejaculation is characterized by ejaculation that occurs sooner than desired, either before or shortly after sexual penetration, causing distress to either one or both partners. So, what is this problem? Premature ejaculation ante intercourse చేసేటప్పుడు పెనిట్రేషన్ మేల్ ఫీమేల్ తో చేసేటప్పుడు వీర్యం బయట వచ్చేస్తుంది. అది ఇమ్మీడియట్ గా పెనిట్రేషన్ చేస్తే, లేకపోతే చాలా తక్కువ సమయంలో పెనిట్రేషన్ చేసిన తర్వాత వీర్యం బయట వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ శీఘ్ర పతనం ఆర్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా అయిపోతే ఫీమేల్ కి డిస్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి సెక్షువలీ వాళ్ళ ఫుల్ఫిల్ అవ్వకపోతారు, వాళ్ళ డిజైర్ ఫుల్ఫిల్ అవ్వకపోతుంది, అండ్ మేల్స్ కి కూడా చాలా డిస్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉన్నాయి మేల్స్ లో. ఎగ్జాక్ట్ కాజ్ తెలియదు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ యాంగ్జైటీ, భయపడడం, అండ్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ సచ్ ఎస్ అక్కడ హార్మోన్స్ కొద్దిగా తక్కువ అవడం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రావడానికి అవకాశం ఉంది. సింపుల్ దాంట్లో సిమ్టమ్స్ అదే ఉన్నాయి. ఇజాక్యులేషన్ దట్ అకర్స్ విదిన్ 1 minute ఆఫ్ పెనిట్రేషన్, అంటే ఆయన 20 seconds 30 seconds కూడా ఉండలేకపోతున్నాడు ఆ మేల్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. ఈ ప్రాబ్లం అన్ని ఏజెస్ లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. 20, 25, 30, 35, 40, 45 అండ్ అబౌవ్ అందరికీ ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్రాబ్లం, ఈ ఫిజికలీ మన ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇది మెంటల్ గా మేల్స్ కి చాలా బాధ ఇస్తుంది, ఫీమేల్స్ కి కూడా చాలా బాధ ఇస్తుంది. మేల్ కి ఒక నేను మొగడును అనేసి ఆ ఫీలింగ్ మీద ఒక చాలా పెద్ద ప్రభావం ఇస్తుంది ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఎక్కువ డైవోర్స్లు చూసిన నేను, చాలా మంది రిలేషన్షిప్ పాడైపోయాయి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం అన్నమాట సొసైటీలో, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం ఇస్ లాస్ ఆఫ్ లిబిడో. లాస్ ఆఫ్ లిబిడో ఇస్ సింపుల్. లాస్ ఆఫ్ లిబిడో మీన్స్ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఏదో ఉంది, సెక్స్ చేయడానికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, సెక్షువల్ యాక్టివిటీ చేయడానికి ఏదో డిజైర్ ఉంది, అది లేదు. అంటే ఇది ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదో ఉంది ప్రాబ్లం, దాంతో వేరే. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లో ఆర్గన్
మెత్తగా అయిపోయింది. కానీ ఇక్కడ థాటే లేదు, ఆ డిజైర్ లేదు, ఆలోచన లేదు, ఆకలి లేదు. ఆకలి ఉంటేనే మనం తింటాం కదా. కానీ ఆకలి లేనప్పుడు ఇంత మంచి మీరు ఫుడ్ పెట్టినా, ఇంత మంచి మీరు డిషెస్ ఇచ్చినా యూ విల్ నాట్ ఈట్. సిమిలర్లీ ఇక్కడ లాస్ ఆఫ్ లిబిడో ఇస్ ఆ డిజైర్, ఇంట్రెస్ట్ లేదు, రైట్? సో దిస్ ఇస్ అగైన్ అ బిగ్ ప్రాబ్లమ్. సో cause and reason is a decline in sexual desire can be due to low levels of testosterone. మన మేల్స్ లో ఒక హార్మోన్ ఉంటుంది టెస్టోస్ట్రోన్. ఆ టెస్టోస్ట్రోన్ is the main reason for producing sexual desire అన్నమాట. వేరే మెడికేషన్ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, ఏదో క్రానిక్ ఇల్నెస్, ఏదో లాంగ్ స్టాండింగ్ ఇల్నెస్ ఉండొచ్చు, అండ్ రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్ ఆర్ పార్ట్నర్స్ మధ్య రిలేషన్ ఇష్యూస్ వలన కూడా అసలు సెక్స్ చేయడానికి డిజైర్ రావట్లేదు. సో సిమ్టమ్స్ ఆర్ రిడ్యూస్ ఇంట్రెస్ట్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ, fewer sexual fantasies and intimation and initiation of sexual activity. These are the symptoms. Age affected, loss of libido can affect adults of any age. ఏదైనా ఏజ్ లో ఈ ప్రాబ్లం రావచ్చు, బట్ ఇట్ ఈస్ కామన్ ఇన్ మిడిల్ ఏజ్. సో లేడీస్ లో కూడా ఇది ప్రీ మెనోపాజల్ టైంలో ఎక్కువ ఉంటుంది, పోస్ట్ మెనోపాజల్ ఉంటుంది, అండ్ మేల్స్ లో కూడా అరౌండ్ 45 తర్వాత ఈ యాక్టివిటీ చేయడానికి వాళ్ళు డిజైర్ తగ్గిపోతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఈ చాలా ఎక్కువ ఈ ప్రాబ్లం కి అఫెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ మనం చూద్దాం ఇస్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ నేను ఇంతకుముందు చెప్పాను. ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెసిఫికలీ refers to men's inability to cause pregnancy in fertile female. ఇన్ఫర్టిలిటీ ఏంటి? ఒక ఫర్టైల్ లేడీ ఉంది, కానీ ఒక మేల్ ఆ ఫీమేల్ కి ప్రెగ్నెన్సీ చేయడాంట్లో ఇనేబుల్ ఉన్నారు. ఈజ్ నాట్ ఏబుల్ టు, బికాస్ స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ ఫంక్షన్ సరిగా లేడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆ అమ్మాయికి. సో దిస్ ఇస్ కాల్డ్ as మేల్ ఇన్ఫర్టిలిటీ. కాజెస్ చాలా ఉన్నాయి. కాజెస్ లో జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, టెస్టికల్స్, అండకోశ్ అంటాము, టెస్టికల్స్ ఉంటాయి మేల్స్ లో, అది కింద రాలేదు, లోపలే అబ్డామెన్ లో ఉండిపోయాయి, దానివల్ల రావచ్చు. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబెసిటీ, చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నారు, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు, లేకపోతే టాక్సిన్స్ తో ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వల్ల. తర్వాత టెస్టికల్స్ లో పస్ వచ్చేసింది, దానికి వెరికోసీల్ అంటాము, లేకపోతే హైడ్రోసీల్ వచ్చేసింది, లేకపోతే ఆ వెయిన్స్ ఏదో ఉన్నాయి, ధమ్ని ఏదో ఉన్నాయి, అక్కడ స్వెల్లింగ్ వచ్చేసి దాంట్లో ఉన్న టాక్సిన్స్ బయటకి రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమవుతుందంటే ఈ స్పర్మ్ బాగా ఎవరో హీట్ లో వర్క్ చేస్తున్నారు. హీట్ ఎక్కువ, బాగా హీట్ అంటే ఫైర్ చాలా దగ్గర ఉన్నాయి, చాలా ఫైర్ దగ్గర ఉన్న ప్లేస్ లో ఎవరిని వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ స్పర్మ్ డెడ్ అయిపోతాయి. సో ఇలాంటివి కాజెస్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ద మెయిన్ సిమ్టమ్ ఇస్ ఇన్ఎబిలిటీ టు కన్సీవ్ చైల్డ్ వాళ్ళు కన్సీవ్ చేయలేకపోతున్నారు. అండ్ ఇన్ఫర్టిలిటీ క్యాన్ అఫెక్ట్ ఎనీ ఏజ్, ఏదైనా ఏజ్ లో ఇది రావచ్చు. కానీ మెయిన్ ఇంపార్టెంట్లీ ఈ 35 to 45 మధ్యలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది ఈ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసేస్తే వెయిట్ లాస్ లో, అంటే మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఒకటి ఆలోచించాలి అని చెప్పాలి. మనం వెరికోసీల్ మనం ట్రీట్మెంట్ చేయలేము, అంటే వెరికోసీల్ వలన స్పర్మాటిక్ ఇష్యూస్ ఉన్నాయంటే మనం అది దానికి ఏమీ చేయలేము. అన్డిసెండెడ్ టెస్టికల్స్ ఉన్నాయి, అంటే ఎవరికైనా టెస్టికల్ అండకోశ్ ఏదో మేల్ టెస్టికల్స్ ఉన్నాయి. టెస్టికల్స్ కి మరి తెలుగులో ఏమని చెప్తారు నాకు తెలియదు, ఎవరికైనా తెలుసు అంటే మీరు చాట్ బాక్స్ లో రాసుకోవచ్చు. సో టెస్టికల్స్ లోపలే ఉన్నాయి, అబ్డోమెన్ లో, కింద డిసెండెడ్ లేదంటే మీరు ఏమీ చేయలేరు. అది దట్ ఈస్ అ సర్జికల్ ప్రాబ్లం అనమాట. ఇలాంటి కేసెస్ కి మనం టచ్ చేయకూడదు.
వెరికోసిల్ లాంటి ప్రాబ్లంకి మనం టచ్ చేయకూడదు. మిగతా అన్నిటికీ మనం ఇవ్వచ్చు. హార్మోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనము వాళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు యాజ్ ఫార్ ఎస్ ఇన్ఫర్టిలిటీ ఇస్ కన్సర్న్, రైట్? నా మీరు ఇక్కడ చూడండి డేటా. ఈ డేటా మీకు చూపిస్తుంది ఇంత హెవీగా మన ఇండియన్ పాపులేషన్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ మీకు చెప్పాను ఆల్రెడీ. మేల్ ఆర్గన్ మెత్తగా అయిపోవడం, దాంట్లో ఇరెక్షన్ రాకపోవడం, రైట్? సో మినిమల్, మోడరేట్ అండ్ కంప్లీట్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా చూడండి. మినిమల్ అంటే మీరు దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, మోడరేట్లో కూడా చేసుకోవచ్చు, కంప్లీట్లో అయితే అసలు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ ఎప్పుడైనా మనము మాట్లాడేటప్పుడు మెడిసిన్స్తో పాటు ఇంకా థెరపీస్ ఉంటాయి. సో సెక్షువల్ ప్రాబ్లమ్స్లో కూడా ఆయుర్వేదం ఉంది, సైకలాజికల్ థెరపీ అండ్ కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ 4 కలిపి మనం ఎవరికైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మనం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనం వాళ్ళకి ప్రాబ్లం నుండి బయట తీసుకురావచ్చు. సో మనం ఇవాళ ఆయుర్వేదం గురించి మాట్లాడుకుందాం. మన ప్రోడక్ట్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ లాంచ్ చేసింది, కీడా జడి. రీఇగ్నైట్ యువర్ ప్యాషన్, రీఇగ్నైట్ యువర్ ఫైర్. సో కీడా జడి అసలు ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కీడా జడిలో ముఖ్యమైన 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కీడా జడి, సెకండ్ వచ్చేసి ఎల్ అర్జినైన్, థర్డ్ వచ్చేసి సఫేద్ ముస్లి, శిలాజిత్ ఎక్స్ట్రాక్ట్, అశ్వగంధ, కాంచ్ ఎక్స్ట్రాక్ట్, విదారికండ ఎక్స్ట్రాక్ట్ అండ్ అక్కర్కార ఎక్స్ట్రాక్ట్. ఈ 8 ఎక్స్ట్రాక్ట్స్ ఎలా పనిచేస్తాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో కీడా జడి ఏంటి అసలు? కీడా జడి ఇది ఒక రకమైన ఒక ఫంగస్ ఉంది. ఇది ఒక రకమైన ఒక ఫంగస్ ఉంటుంది, మష్రూమ్ లాగా ఉంటుంది. అండ్ కీడా జడికి ఎసర్గుంబ అంటారు. ఈ టిబెటియన్ అండ్ చైనీస్ బార్డర్లో, ఇండియా చైనా బార్డర్, టిబెట్ బార్డర్ ఏదో ఉంది కదా, అక్కడ ఎసర్గుంబ అనేసి ఇది పేరు, అంటే ఆ పేరుతో పిలుస్తారు. మెడికల్లీ దానికి కార్డిసెప్స్ సైనైసిస్ అంటారు. కార్డిసెప్స్ సైనైసిస్. ఇది ఒక ఫంగస్ ఉంది. ఇది ఎక్కడ, హిమాలయ చాలా చల్లటి వాతావరణం ఎక్కడ ఉంటుంది అక్కడ ఈ రీజన్లో ఆ క్యాటర్పిల్లర్ మీకు తెలుసు కదా, క్యాటర్పిల్లర్ ఈజ్ అ ఇన్సెక్ట్. వాళ్ళ తల మీద ఇది గ్రో అవుతుంది, ఈ కార్డిసెప్స్ సైనైసిస్. ఓకే, దానికి ఈ పర్టికులర్ కీడా జడికి, కార్డిసెప్స్ సైనైసిస్ కి హిమాలయన్ వయగ్రా కూడా అంటారు. వయగ్రా ఎందుకు అంటారంటే ఇది సెక్షువల్ పవర్ పెంచుతుంది. అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు అక్కడ ఉన్న రాజులు, పెద్దవాళ్ళు, అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు సొసైటీలో ఈ కీడా జడి బాగా ఎక్కువ వాడేవాళ్ళు. సో మీరు చూస్తే అక్కడ ఆ వాడడం వల్ల మీరు చూడండి, చైనా, టిబెట్ ఆ సైడ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంది. వాళ్ళు ఏజ్ కూడా ఎక్కువ రోజు జీవనం జీవిస్తారు. వాళ్ళ ఫుల్ ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుంది, వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, రాజా, మహారాజా ఆర్ చాలా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇది బాగా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. సో ఇది ఎందుకు చాలా హెల్త్ బెనిఫిషియల్ ఉన్నాయంటే దాంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ వలన. ఆ కెమికల్ కాంపోజిషన్లో కార్డిసెపిన్ ఉంది, ఆ మేజర్ బయో యాక్టివ్ కంపౌండ్ విచ్ ఇస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మన బాడీలో వాపు తగ్గించడం, మంట తగ్గించడం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది అండ్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి.
ఎర్గోస్టెరాల్ అనేసి ఒక కెమికల్ కంపౌండ్ ఉంటుంది విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ D2 ఇన్ ద బాడీ అండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్. మన బోన్స్ కి హెల్త్ ఇవ్వడానికి ఇమ్యూన్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేయడానికి ఎర్గోస్టెరాల్ ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇది విటమిన్ D2 కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ప్రో విటమిన్ D2. విటమిన్ D2 కైనా ముందు వచ్చేసి విటమిన్ D2 లో కన్వర్ట్ అవుతుంది. ఎడినోసిన్ అనేసి ఒక కెమికల్ ఉంటుంది. ఎడినోసిన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రోల్ ఉంటుంది ఏటీపీలో, ఎనర్జీ ట్రాన్స్ఫర్లో. సో మన సెల్స్ లో రిసెప్టర్స్ ఉంటాయి అండ్ ఆ రిసెప్టర్స్ ద్వారా ఒక్క సెల్ తో ఒక్క సెల్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఎడినోసిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. కిడ్నీస్ కి హెల్త్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అండ్ పాలీసాకరైడ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఎన్హాన్స్ చేస్తాయి అండ్ యాంటీ ట్యూమర్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ అన్ని కెమికల్స్ మన కీడజడిలో ఉన్నాయి. సో ఒక్కసారి చూద్దాం మనం కీడజడి హెల్త్ మెయిన్ గా బెనిఫిట్స్ ఏమున్నాయి. సో ఫస్ట్ రోల్ వచ్చేసి సెక్షువల్ డిసార్డర్స్ మీద. సో ఇది ట్రెడిషనలీ అంటే ఇప్పుడు నుంచి కాదు, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఈ కీడజడి ట్రెడిషనలీ యూజ్ చేస్తున్నారు సెక్షువల్ పర్ఫార్మెన్స్ అండ్ లిబిడోకి ఎన్హాన్స్ చేయడానికి. సెక్షువల్ డిసార్డర్స్ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, తర్వాత స్టామినా బూస్ట్ చేయడానికి, తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఇది ఇచ్చేవాళ్ళు. ఇది మహారాజాలు పెద్ద పెద్ద వాళ్ళ ఆర్మీ ఉండే కదా. సో ఆ ఆర్మీలో ఒక్కొక్క ఏమంటాం మనం, ఫస్ట్ నార్మల్ జవాన్ ఉంటారు ఫైట్ చేసేవాళ్ళు, తర్వాత సీనియర్ ఉంటారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటారు. అంటే మెయిన్ రాజా చుట్టూ ఉన్న మెయిన్ టాప్ చాలా స్ట్రాంగ్ ఉన్న మనిషికి కూడా కీడజడి ఇచ్చేవాళ్ళు. సో దట్ దే గెట్ వెరీ గుడ్ స్టామినా, దే గెట్ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నమాట. సో సెక్షువల్ డిసార్డర్స్ లో పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ లో చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్రీ రాడికల్ తో ఫైట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మన బాడీలో ఏదో జరుగుతుంది దానికి రిడ్యూస్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. స్టామినా ఇంక్రీజ్ చేస్తుంది, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎవరైనా జిమ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా బాగా స్టామినా కావాల్సిన స్పోర్ట్స్లో వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ చేస్తున్నారు, లేకపోతే బాగా స్విమ్మింగ్ చేస్తున్నారు, లేకపోతే టెన్నిస్ ఆడుతున్నారు, బ్యాడ్మింటన్, ఇలాంటి స్పోర్ట్స్ లో చాలా ఎక్కువ స్టామినా కావాలి. క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి. సో మనము ఈ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా కీడజడి ఇవ్వచ్చు. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆర్థరైటిస్, మోకాలు నొప్పి, నడుము నొప్పి, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లంలో కూడా మనం ఇది ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. సో చాలా స్టడీస్ ఏం చెప్తుందంటే కార్డిసెప్స్ క్యాన్సర్ ఉన్న సెల్ గ్రోత్ ఏదో ఉంది దానికి తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అర్జినైన్ ఉన్నాయి. అర్జినైన్ ఏం చేస్తుందంటే, అర్జినైన్ బేసికలీ ఇది ఒక రకమైన అమైనో యాసిడ్ ఉంది. అండ్ ఈ అమైనో యాసిడ్ మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ధమని ఏదో ఉంది, ఆర్టరీస్ ఏదో ఉన్నాయి, దానికి వాసోడైలేషన్ లో హెల్ప్ చేస్తుంది. వాసోడైలేషన్ అంటే ఓపెన్ అప్ చేస్తుంది. ఇది కన్స్ట్రిక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ధమని ఉంది క్రాస్ సెక్షన్. సో ఈ ఓపెన్ ఉంటేనే బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. కానీ ఈ కన్స్ట్రిక్షన్ అయిపోయింది అంటే బ్లడ్ ఫ్లో ఆగిపోయింది. సో ఈ బ్లడ్ ఫ్లో బ్రెయిన్ లో ఆగవచ్చు, హార్ట్ లో ఆగవచ్చు, లేకపోతే వేరే ఎక్కడైనా బాడీలో ఆగవచ్చు. సో L-arginine లో నైట్రిక్ ఆక్సైడ్ ఉండడం వలన ఈ బ్లడ్ క్యారీ చేస్తున్న బ్లడ్ వెసల్స్ ఏదో ఉన్నాయి, ఆర్టరీస్ ఉన్నాయి, అది ఓపెన్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ వాసోడైలేషన్. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇరెక్షన్. ఎందుకంటే మీకు చెప్పాను కదా,
ఇరెక్షన్ ఎలా జరుగుతుంది? ఆ పెనిస్ లో బ్లడ్ ఫ్లో వెళ్తేనే ఆ ఆర్గన్ టైట్, గట్టిగా, స్ట్రాంగ్ గా అయిపోవడం జరుగుతుంది. సో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లో బాగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ లో చాలా మనకి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే మనకి బాడీలో బ్లడ్ చాలా ఎక్కువ కావాలి, ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఆక్సిజన్ ఎక్కువ కావాలి ఉంటేనే మనం ఎక్కువ సేపు ఏదైనా స్ట్రాంగ్, బాగా హెవీ వర్క్ చేయగలుగుతాము, రైట్? నెక్స్ట్ వచ్చేసి సఫేద్ ముస్లి. సఫేద్ ముస్లి సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన ఇంక్రీజ్ అంటే డిజైర్, లిబిడోకి డిజైర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు స్పర్మ్ ప్రొడక్షన్ అండ్ మొటిలిటీ కూడా ఇంక్రీజ్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సఫేద్ ముస్లిలో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. దాదాపుగా 25 టైప్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, స్టెరాయిడ్స్, సాపోనిన్స్ అండ్ పాలిసాకరైడ్స్, ఇవన్నీ చాలా పెద్ద మాత్రలో ఉంటాయి. అండ్ ఈ మొత్తం మన ఓవరాల్ హెల్త్ కి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దాంతోపాటు ఈ సఫేద్ ముస్లి యాంటీ అర్థరైటిక్ కూడా ఉన్నాయి, అంటే జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దాంతోపాటు యాంటీ డయాబెటిక్ గా కూడా వర్క్ చేస్తాయి. సఫేద్ ముస్లి తీసుకున్న వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో వస్తాయి, అది స్టడీస్ చూపిస్తుంది. సో కీడా జడి ఓవరాల్ ఈ ప్రోడక్ట్ లో ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇది ఓన్లీ సెక్షువల్ లో పనిచేస్తుందనే కాదు, సెక్షువల్ లో డెఫినెట్లీ పనిచేస్తుంది, కానీ ఆర్థరైటిస్ అండ్ డయాబెటీస్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి. శిలాజిత్ ఎక్స్ట్రాక్ట్, శిలాజిత్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది? శిలాజిత్ ఎక్స్ట్రాక్ట్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లో చాలా బాగా పనిచేస్తుంది. దాంతో ఎందుకు పనిచేస్తుంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అమ్మాయిలో, అబ్బాయిల్లో సెక్షువల్ డిజైర్ తగ్గిపోయింది, లిబిడో తగ్గిపోయింది, దాంట్లో బాగా బూస్ట్ చేస్తుంది లిబిడోకి. మేల్ ఫర్టిలిటీ అండ్ హార్మోన్ లెవెల్స్ ఏదో ఉన్నాయి అది పెంచుతుంది. అండ్ స్పర్మ్ మోటిలిటీ పెంచుతుంది. దాంతోపాటు బ్రెయిన్ హెల్త్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫుల్విక్ యాసిడ్, శిలాజిత్ లో ఏదో ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది, ఇది బ్రెయిన్ హెల్త్ కి బాగా ఇంప్రూవైజ్ చేస్తుంది, మెమరీకి చాలా మంచిగా పెంచుతుంది. అండ్ మన న్యూరల్ హెల్త్ ఏదో ఉంది దానికి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఎవరికైనా ఈ మెత్తి మరుపు అంటాము, లేకపోతే వాళ్ళకి డిమెన్షియా, అల్జైమర్స్ డిజీజ్, అట్లా హ్యాండ్ షేకింగ్ ఇలాంటివి, ట్రెమర్స్ ఏదైనా వస్తున్నాయి, పార్కిన్సన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా ఈ శిలాజిత్ బాగా పనిచేస్తాం అన్నమాట. సో మీరు ఓవరాల్ కీడజడి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఎవరికైనా పారాలిసిస్ వచ్చేసింది, లేకపోతే షివరింగ్ ఉన్నాయి, ఇలాంటివి కేసెస్ లో కూడా మీరు శిలాజిత్ వాళ్ళకి రికమెండ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అశ్వగంధ మళ్ళీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లో బాగా పనిచేస్తుంది. వాళ్ళు అశ్వగంధ బేసికల్లీ అంటే అశ్వగంధ కూడా చాలా టైం నుంచి మనం యూజ్ చేస్తున్నాం. సో మెయిన్ అశ్వగంధ స్పర్మ్ క్వాలిటీ మంచిగా చేయడానికి బాగా పనిచేస్తుంది. సో ఇన్ఫర్టిలిటీ ఎవరికైనా ఉన్నాయి, స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ డెడ్ అయిపోతున్నాయి, స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, మార్ఫాలజీ బాగాలేదు, ఇలాంటివి కేసెస్ లో అశ్వగంధ మీరు ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా చేంజెస్ కనపడతాయి అన్నమాట. సో కీడజడి ఎవరికైనా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నాయి, స్పర్మ్ డెడ్ అయిపోతున్నాయి, స్పర్మ్ మోటిలిటీ లేదు, ఇలాంటివి వాళ్ళకి మీరు ఇది ఇవ్వచ్చు. డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది అశ్వగంధ. అండ్ స్ట్రెంగ్త్ అండ్ పర్ఫార్మెన్స్ పెంచుకోవడంలో బాగా పనిచేస్తుంది, మనకి ఉపయోగపడుతుంది. కాంచ్ ఎక్స్ట్రాక్ట్ లిబిడో ఇంక్రీజ్ చేయడానికి, స్పర్మ్ క్వాలిటీ పెంచుకోవడానికి అండ్ స్ట్రెస్ రిడ్యూస్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ లో కూడా బాగా పనిచేస్తుంది. విదారికండ లిబిడో బూస్టర్ ఉంది, సెక్షువల్ డిజైర్ ఎవరికైనా
మొత్తం ఖతం అయిపోయింది, అసలు అసలు మైండే ఆ వైపు వెళ్ళట్లేదు అంటే విదారికండ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ వెరీ గుడ్ టు ఇంప్రూవ్ ద లిబిడో. ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా? స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పెంచుకొని, అండ్ చాలాసార్లు ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ కూడా కొద్దిగా గడబడి ఉంటుంది. సో ఇది మేల్స్తో పాటు ఫీమేల్స్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్, రైట్? విదారికండ్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. స్కిన్కి హెల్దీ చేస్తుంది అండ్ రింకల్స్ తగ్గిస్తుంది. అదేవిధంగా ఏజ్ రిలేటెడ్ ఏదో మన బాడీలో చేంజెస్ కనపడతాయి, దానికి స్లోగా ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేస్తుంది. అండ్ విదారికండ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే, ప్రెగ్నెంట్ అంటే జస్ట్ ఇప్పుడు డెలివర్ చేసిన ఫీమేల్స్ ఎవరు ఉన్నారో చాలా లేడీస్కి పాలు రావట్ల, పిల్లలకి వాళ్ళు ఇప్పుడు జస్ట్ పుట్టిన పిల్లలకి వాళ్ళు పాలు ఇవ్వలేకపోతున్నారు. సో లాక్టేషన్, తల్లి పాలు పెంచుకోవడానికి కూడా విదారికండ ఎక్స్ట్రాక్ట్ బాగా ఉపయోగపడుతుంది. సో మీ దగ్గర ఏదైనా ఇలాంటివి కేసు వస్తే మీరు ఈ కీడజడి ఇచ్చేసి మీరు ట్రై చేసుకోవచ్చు. ఎవరికైనా తల్లికి పాలు రావట్లేదంటే మీరు ఇది ట్రై చేసుకోవచ్చు. అకర్కార ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మెయిన్లీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానిలో అండ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్కి బూస్ట్ చేస్తుంది. చాలామంది వీక్ ఉంటారు, ఏమి చేయడానికి బుద్ధి కావట్లేదు, లేజీగా అనిపించడం, ఇలాంటివి సిమ్టమ్స్లో కూడా మీరు కీడజడి వాళ్ళకి సజెస్ట్ చేసుకోవచ్చు. సో 1 dose డైలీ అట్ నైట్ 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది డైలీ తీసుకోండి, డైలీ తీసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరు తీసుకోకూడదు? ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు, చిన్న పిల్లలు తీసుకోకూడదు. 18 and above తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్రొడక్ట్ ఇంకా ఎవరు తీసుకోకూడదు అంటే, ఎవరైనా ఆల్రెడీ చాలా కాలం నుండి అట్రోస్టాటిన్స్ తీసుకుంటున్నారు. స్టాటిన్ అంటారు కదా, బ్లడ్ థిన్ చేయడానికి ఎవరు వాడుతున్నారు ఆల్రెడీ చాలా కాలం నుంచి, అంటే 5 years 6 years 7 years నుంచి వాడే వాళ్ళు ఇది తీసుకోవద్దు. అంటే తీసుకోవద్దు అంటే జాగ్రత్తగా తీసుకోండి అంతే. బికాజ్ కీడజడి ఈ ట్యాబ్లెట్లో మనం ఏదో ఇంగ్రీడియంట్స్ ఇంకా యాడ్ చేసాము, అది కూడా బ్లడ్ థిన్నింగ్లో బాగా ఉపయోగపడుతుంది. అంటే బ్లడ్కి పల్స్గా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. కొద్దిగా చాలామంది సార్ ఇది 3000 పెట్టేసారు ఏంటి 30 టాబ్లెట్స్. సో దానికి మనం కొద్దిగా మెయిన్ కారణాలు చూద్దాం. చూడండి, మార్కెట్లో 2 రకాలుగా కార్డిసెప్స్ ఉన్నాయి. ఏదో రైట్ టిక్ మార్క్ ఉంది కదా, అది కార్డిసెప్స్ సెనైసిస్ ఉంది. మీరు చూడండి, ఈ క్యాటర్పిల్లర్ తల మీద ఒక ఫంగస్ ఉంది. ఆ ఫంగస్తో ఇదంతా మొత్తం రెడీ చేస్తున్నాం ఈ ప్రొడక్ట్. అండ్ మీ పక్కన రైట్ సైడ్ స్క్రీన్లో ఏదో క్రాస్ మార్క్ ఉంది కదా, అది కూడా కార్డిసెప్స్, కానీ ఆ కార్డిసెప్స్ మిలిటారిస్ ఉంది. సో ఒరిజినల్ కార్డిసెప్స్ సినెసిస్ మనం ఐఎంసి ప్రొడక్ట్లో యూజ్ చేస్తున్నాం. అండ్ మార్కెట్లో కార్డిసెప్స్ కనిపిస్తున్నాయి, ఆ కార్డిసెప్ మిలిటారిస్ మార్కెట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, నేను గూగుల్లో కొన్ని క్లిప్స్ పెట్టాను. ఈ కార్డిసెప్స్ సినెసిస్ ఏదో ఉంది, అది పర్ కేజీ 20 lakh రూపీస్తో స్టార్ట్ అవుతుంది. అంటే లీస్ట్ క్వాలిటీ ఏదో ఉంది, అది 20 lakh రూపీస్ పర్ కేజీతో స్టార్ట్ అయ్యి 60 lakh పర్ కేజీ దాకా వెళ్తుంది. అంటే కేజీ 20 lakh స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ రేటే 20 lakh to 60 lakh మధ్యలో ఉంది, డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్షన్, డిపెండింగ్ ఆన్ ద సప్లై అండ్ డిమాండ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. కార్డిసెప్స్ మిలిటారిస్ ఏదో ఉంది, మాక్సిమం మన మార్కెట్లో ప్రొడక్ట్స్లో కీడజడిలో ఏదో వేస్తారు,
ఆ కార్డిసెప్ మిలిటారిస్ 20,000 రూపీస్ పర్ కేజీ ఉంది. డిఫరెన్స్ చూడండి. కార్డిసెప్ మిలిటారిస్ మార్కెట్లో మాక్సిమం ఏదో కీడాజడిలో ఉన్నాయి, దాంట్లో కార్డిసెప్ మిలిటారిస్ వేస్తారు 20,000 రూపీస్ పర్ కేజీ. అండ్ మన కంపెనీ ఏదో యూజ్ చేస్తుంది, దట్ ఈస్ కార్డిసెప్స్ సైనెసిస్, విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 20 lakh రూపీస్ పర్ కేజీ. చూడండి ఎంత ఎఫెక్టివ్, ఎంత మంచి, ఎంత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ మనం ఇస్తున్నాం. దానికి రా మటీరియల్ కాస్టే 20 lakh పర్ కేజీతో స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ అంటున్నాను నేను, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇట్ గోస్ అప్ టు 60 lakh రూపీస్ పర్ కేజీ. అంటే గోల్డ్ కైనా ఎక్కువ అయిపోయింది కదా ఈ ప్రైస్, గోల్డ్ కైనా ఎక్కువ ఉంది కదా. నాట్ ఆడిబుల్ అనేసి ఎప్పుడు చూసినాం, నా సౌండ్ వస్తుందా, వాయిస్ వస్తుందా? క్లియర్ వాయిస్ ఓకే సార్. ఓకే. సో మనము మన ప్రొడక్ట్లో కార్డిసెప్స్ సినాసిస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదో కీడాజడి యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ బిట్వీన్ 20 lakh to 30 lakh to 40 lakh పర్ కేజీ ఆ ఇంగ్రీడియంట్ ప్రైస్ ఉంది. దాంతోపాటు మనం షీలాజీత్, సఫేద్ ముస్లి, విదారి కండ, అకర్కారా, కాంచు ఇలాంటివి ఎన్నో మనము వెరీ వెరీ హై ప్రైస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. అండ్ మన ప్రొడక్ట్ ఈజ్ అల్టిమేట్ ప్రొడక్ట్ ఉంది. నేను యాజ్ అ పర్సనల్ టెస్టిమోనీ చెప్పగలుగుతాను. నేను డైలీ ఇది ప్రొడక్ట్ తీసుకుంటున్నాను. 1 tablet ఎవ్రీడే నైట్ నేను తీసుకుంటాను విత్ సమ్ వార్మ్ వాటర్. లాస్ట్ నేను స్టార్ట్ చేసిన మార్చ్ 30th స్టార్ట్ చేసిన అనుకుంటాను. నేను మలేషియాలో ఉన్నప్పుడు, మలేషియాలో ఈ ప్రొడక్ట్ శాంపుల్ పాస్ చెప్పడానికి మన వినోద్ గారు తీసుకుని వచ్చారు. 29th or 30th అనుకుంటాను మార్చ్. అప్పుడు నాకు ఆయన ఇచ్చారు ఒక 5, 6, 7 టాబ్లెట్స్, నాకు సార్ మీరు ట్రై చేయండి అనేసి నేను తీసుకున్నాను. సో మలేషియాలో నేను డైలీ ఆల్మోస్ట్ 6 to 7 మీటింగ్స్ చేస్తున్నాను ఎవ్రీ డే, మార్నింగ్ టు నైట్. ఒక మీటింగ్ అయిపోతే ఇంకొకటి మీటింగ్, ఇంకొకటి ప్లేస్లో వెళ్ళిపోతే ఇంకొక ప్లేస్ వెళ్ళాలి. సో కొద్దిగా బాడీ వాజ్ లైక్, నేను ఐ వాజ్ ఫీలింగ్ కొద్దిగా, బట్ నేను కీడాజడి తీసుకోవడం మొదలు పెట్టాను. విదిన్ ఫస్ట్ డే ఓన్లీ ఐ సా దట్ ఐ వాజ్ వెరీ ఎనర్జెటిక్. నాకు అసలు ఆలస్యం కానీ, ఆ లేజినెస్ కానీ, ఆ బాడీలో ఒక రకమైన డల్ ఫీలింగ్ కానీ, ఆ పెయిన్స్ కానీ అసలు తగ్గిపోయింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ యాక్టివ్. అండ్ అప్పటి నుండి ఎవ్రీ డే ఐఎమ్ టేకింగ్, ఐ ఫీల్ అబ్సల్యూట్లీ ఫైన్. నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ కూడా. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు మెంటల్గా మనం ఎంత బాగా పడ్డాము. ఈ బిల్లింగ్స్ కొద్దిగా లేట్ అవ్వడం వలన ఇవన్నీ కొద్దిగా, నాకు డైలీ కనీసం ఒక 250, 300, 400 కాల్స్ అటెండ్ చేసినాను. ఇంత స్ట్రెస్ఫుల్, బట్ ఐ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫైన్ బికాస్ ఐ యూస్ టు టేక్ కీటాజడి. సెక్షువల్ మీరు అడిగితే, నాకు సెక్షువల్గా ఐ ఫీల్ ఐఎమ్ డూయింగ్ బెటర్ నౌ, ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ సిడ్నఫిల్ సిట్రేట్. మార్కెట్లో ఎలోపతిలో ఏదో మనకి వయాగ్రా, సుహాగ్రా ఇలాంటివి దొరుకుతున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ as సిడ్నఫిల్ సిట్రేట్. వయాగ్రా, సిడ్నఫిల్ సిట్రేట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద సాల్ట్. సిడ్నఫిల్ సిట్రేట్ లాగా ఇప్పుడు తిన్నామా మనము, స్టార్ట్ చేద్దామా అట్లా కాదు. దిస్ ప్రొడక్ట్ will show you result long term, long lasting, but it will take some time. 1, 2, 3 days లో మీకు చేంజెస్ కనపడడం మొదలైపోతుంది. సో సిడ్నఫిల్ సైట్రేట్ ఎవరైనా తీసుకుంటే దానికి చాలా ఘోరమైన, చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ వచ్చేసి హెడేక్స్ ఉన్నాయి. ఎవరైనా సిడ్నఫిల్ సిట్రేట్ ఆర్ వయాగ్రా తీసుకొని సెక్స్ చేశారనుకోండి, వాళ్ళకి బాగా హెవీ హెడేక్స్ వస్తాయి.
ఫ్లషింగ్ వచ్చేస్తాయి, మొత్తం ఫేస్ మొత్తం బాడీలో రెడ్నెస్ వచ్చేస్తుంది, మొత్తం ఫేస్ అండ్ బాడీ బాగా హీట్ అయిపోయేట్టుగా అనిపిస్తుంది, చెస్ట్ లో నెక్ లో. నెక్స్ట్ వాళ్ళకి ఇండైజెషన్ లాంటివి ప్రాబ్లమ్, స్టమక్ అప్సెట్, లూజ్ మోషన్ అవ్వడం, లేకపోతే బ్లోటింగ్ సెన్సేషన్ రావడం మొదలైపోతుంది. నేజల్ కంజెషన్, నోజ్ లో కంజెషన్, అసలు నోజ్ లో బ్రీతింగ్ రావడం, చాలా మందికి అట్లా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. డిజినెస్, చక్కర్ రావడం కూడా రావచ్చు. బ్లడ్ ప్రెషర్ లో ఏదైనా చేంజెస్ రావచ్చు. విజన్ బ్లడ్ అయిపోవచ్చు, అంటే కొద్దిగా మబ్బుగా కనపడడం మొదలైపోతుంది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఇది కామన్ సిమ్టమ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ వైగ్రా ఆర్ సిడ్నఫిల్ సైట్రేట్. కానీ దాంతో ఇంకా మోర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటది? ప్రయాపిజం ఏంటంటే, ఎవరైనా సిడ్నఫిల్ సైట్రేట్ తీసుకున్నారనుకోండి, వైగ్రా తీసుకున్నారనుకోండి, కొన్నిసార్లు ఆ ఇరెక్షన్ దాదాపుగా 4 to 5 hours వరకు ఉంటుంది. అంటే సెక్షువల్ యాక్ట్ అయిపోయింది, కూడా అసలు లింగ్ ఏదో ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఫుల్ గా ఉంది అండ్ అది బాగా పెయిన్ఫుల్ గా ఉంటాయి, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అది అయిపోయింది అనుకోండి, మీరు సర్జన్ దగ్గర వెళ్ళాలి. సర్జన్ మొత్తం పొడుస్తాడు, పిన్స్ తో పొడిచి బ్లడ్ తీస్తాడు. ఇలాంటివి చాలా మందితో జరిగింది, జరుగుతుంది కూడా. ఎవరైనా వైగ్రా తీసుకుంటారు, సిడ్నఫిల్ సిట్రేట్ ఏదో మార్కెట్లో ఇది ఉంటుంది. సడన్ విజన్ లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, మోర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లో. సడన్ హియరింగ్ లాస్, అసలు వినపడడం అంటే ఆగిపోతుంది. అలర్జిక్ రియాక్షన్ రావచ్చు, స్కిన్ మీద మొత్తము ఎవరికైనా బబుల్స్ లాగా వచ్చేసి బాగా దురద రావడం, లేకపోతే వాళ్ళకి ఎలర్జిక్ రియాక్షన్, శ్వాసం సరిగా రాకపోవడం, ఇలాంటివి అవ్వచ్చు. అండ్ కార్డియోవెస్క్యులర్ ప్రాబ్లం అంటే హార్ట్ అటాక్ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. చాలా కేసెస్ అట్లా కూడా మన రిపోర్ట్ చేయడం జరిగింది. దట్ వైగ్రా తిన్నాడు అండ్ పైకి ఎక్కిన తర్వాత సీదా పైకి వెళ్ళిండు, అట్లా కూడా చాలా కేసెస్ మనకి కనపడాయి. సో ఈ వైగ్రా ఈజ్ వెరీ వెరీ డేంజరస్, చాలా కంట్రీస్ లో బ్యాన్ కూడా అయిపోయింది. సో బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కీడాజడి. మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు ఏదైనా హెల్తీ, సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ, ప్లెజరబుల్, సాటిస్ఫాక్టరీ, లాంగ్ లాస్టింగ్ సెక్షువల్ లైఫ్ కావాలంటే ఓన్లీ యూస్ ఐఎంసి కీడాజడి. వేరే కీడాజడి ఏమొద్దు, ఓన్లీ ఐఎంసి కీడాజడి. ఎందుకంటే ఐఎంసి కీడాజడిలో మనం కార్డిసెప్స్ సినాసిస్, ఒరిజినల్ కార్డిసెప్స్ యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, L-arginine ఉంది, అకర్కర ఉన్నాయి, కాంచ్ ఉన్నాయి, సఫేద్ ముస్లి, షీలాజీత్, అశ్వగంధ, ఇలాంటివి వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ పవర్ఫుల్ మనము ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ అ వండర్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్తో మీరు మార్కెట్లో హంగామా చేసుకోవచ్చు. కరెక్ట్ మనం వెళ్ళి చెప్పగలగాలి. 1100 BV ఉన్నాయి, ఎవరికైనా ఐడి మీరు లాగిన్